నిరంతరం ప్రవహించే ఆనంద భక్తి తరంగాలే ఈ ఆనందలహరి ఆనందలహరి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆనంద లహరిలో ఆది వ్యాధులను నివారింపజేసేటువంటి కల్పలత చిదానంద లతిక అయినటువంటి ఆనంద స్వరూపిణిని 6వ శ్లోకంలో మనం దర్శించుకుని ఇప్పుడు మరో అద్భుతమైనటువంటి శ్లోకంతో ఆనంద ఆస్వాదన మనం పొందుదాం. అదే ఈ 7వ శ్లోకం. మొదట ఈ ఆనంద లహరిలోని 7వ శ్లోకం. సపర్ణామాకీర్ణాం కతిప గుణై సాదరమిహ శ్రియంత్యన్యే వల్లీం మమతు మతిరేవం విలసతి అపర్ణైకా సేవ్యా జగతి సకలైర్యత్ పరివృతః పురాణోపి స్థాణుః ఫలతి కిల కైవల్య పదవీం. ఇందులో పురాణోపి స్థాణుః ఫలతి కిల కైవల్య పదవీం అంటూ శ్లోకంలో అద్భుతమైన దర్శనం చేయించారండి. ఆ శివుట ఎండిపోయిన మోడుగా ఎంతో కాలం నుంచి అలా పడున్నట్టు ఆయన, అంటే ఆయన స్థాణు కదండి, అదనమాట. పురాణోపి స్థాణు అని చెప్పడం అదనమాట. ఆయన భార్య అపర్ణ. అపర్ణ అంటే ఆకులు లేనటువంటి తీగ. ఆ స్థాణు పురాణోపి అంటే ఎంతో కాలం నుంచి ఉన్నప్పటికీ కూడా, ఏనాటి నుంచో స్థాణుగా అలా పడున్నప్పటికీ కూడా ఆ స్థాణుకి ఆకులు లేని తీగ అల్లుకుని ఎండిపోయినటువంటి ఆ మోడు మీద ఉన్నప్పటికీ కూడా ఆ మోడు ఎంత మహిమాన్వితమైనదంటేట ఎవ్వరూ ఇవ్వలేనటువంటి కైవల్య పదమైన మోక్ష ఫలాన్ని ఇస్తుంది. అసలు మూడికి ఆకులు ఏమిటి, పువ్వులేంటి, ఫలాలు ఏమిటి, కానీ ఈ మూడు అలాంటిది కాదట, మోక్ష ఫలాన్ని ఇస్తుందట. ఎంత ఆశ్చర్యం చూడండి. అదే ఈ శ్లోకంలో ఉన్నటువంటి రమ్యమైనటువంటి అపర్ణ భావన. ఆ విషయం ఏంటో ఒకసారి మనం చూద్దాం. అసలు చూస్తేనండి ఈ శివ కుటుంబమే విచిత్రమైన కుటుంబం. ఆ దంపతులు తనకు ఒక కొడుకు విశాఖుడు, అంటే కొమ్మ లేనివాడు, కుమారస్వామి కదండి ఆయన. మరో కొడుకు గడ్డి అంటే ఇష్టమైనటువంటి విచిత్రాకృతి కలిగిన బొజ్జ గణపయ్య. ఆ శివుని వాహనం ఏంటి, మొసలి ఎద్దు. అది ఇన్ని చూస్తూ పొంగిపోతూ ఉంటుందట, అదే నంది. ఇలాంటి విలక్షణమైన కుటుంబాన్ని కలిగిన ఆ తల్లే అత్యంత ఆనందంతో మనందరినీ పోషిస్తున్న ఆనంద స్వరూపిణి అయినటువంటి అపర్ణని ఈ శ్లోకంలో మనకు దర్శింపజేస్తున్నారండి. ఈ కుటుంబం చాలండి మన జన్మ తరించడానికి. అందుకే ఈ శివ కుటుంబం ఫోటో ప్రతి ఇంట్లో పెట్టుకుంటే కుటుంబంలో ఐక్యత అన్నీ ఉంటుందన్నమాట. కొందరు ఈ తల్లిని సపర్ణగా కొలుస్తారటండి. ఆవిడ అపర్ణ అయినప్పటికీ కూడా సపర్ణ అంటే ఆకులు ఉండడం అనమాట. కొందరేమో అపర్ణగా ఆరాధిస్తారంటే పన్నాలు లేకుండా ఉండడం అనమాట. దీనిలో ఆంతర్యం ఏమిటి అసలు? ఈ అపర్ణ సపర్ణ అని ఎందుకు వాడారు ఈ పదాలు అనేటువంటిది వివిధ కోణాల్లో మనం ఇప్పుడు పరిశీలిద్దాం అన్నమాట. మొదట సపర్ణామాకీర్ణాం కతిప గుణై సాదరమిహ అన్నారు. అంటే ఆకులు, పువ్వులు, పళ్ళు అన్ని చూసి చాలా మంది సపర్ణ వైపు వెళ్ళిపోతూ ఉంటారు, అంటే ఆకర్షితులు అయిపోతూ ఉంటారు. అంటే ప్రపంచంలో ఉండేటువంటి ఈ రంగురంగుల విచిత్రమైనటువంటి అన్ని కూడా చూసి ఈ ప్రకృతి చేత ఆకర్షించబడి అటుకేసి వెళ్ళిపోతారు. అదే సపర్ణ అన్నమాట. అంటే ఇందులో భౌతికార్థం తీసుకుంటే ఆకులు పళ్ళు ఉన్నాయంటే ఏమిటండి, దానికి విత్తనాలు వస్తాయి కదా. మరి విత్తనాలు ఉంటే ఏమవుతుంది, అది మళ్ళీ చెట్టుగా తయారవుతూ ఉంటుంది. అంటే విత్తనాలు చెట్టు అంటే కర్మరూప ఫలాలు కావాలనుకునే వారందరికీ కూడా సపర్ణ కావాలి. అంటే ఈ లోకంలో కావాలి, ఈ లోకంలో నాకు భోగాలే కావాలి అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ సపర్ణను పట్టుకుంటారు అనమాట. అందుకని కర్మఫలం వేరు. ఇప్పుడు ఇక్కడ కర్మఫలం గురించి చెప్పేటువంటిది కాదు ఈ శ్లోకంలో. ఈ కర్మఫలం అనేటువంటి సపర్ణతో సాధ్యం. అయితే ఎటొచ్చి ఇది కర్మ భ్రష్టత్వం కన్నా, అంటే ఏ కర్మ చేయకుండా సోమరిగా ఉండడం కన్నా కూడా మంచిదే. అయితే
ఈ సపర్ణ ఆరాధన వల్ల కర్మ ఫలాన్ని పొందుతూ ఈ ప్రాపంచిక భోగాల్లో ఉండిపోవడం వల్ల ఉండే ఫలితం ఏమిటిట? క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. కర్మలంపట్లో ఉంటారన్నమాట. వీళ్ళు కర్మలంపట్లు అయిపోతారు, కర్మతో అంటిపెట్టుకుని ఉంటారు, కర్మలు వాళ్ళు వదిలిపెట్టం. అప్పుడు అలాంటి వాళ్ళు పరతత్వాన్ని వాళ్ళు పొందలేరు. వాళ్ళు ఈ జనన మరణ చక్రంలోనే అలాగే తిరుగుతూ ఉంటారు. అదే భజగోవింద స్తోత్రంలో శంకరులు చెప్తారు కదండి, పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరేసేను అన్నారు. అంటే ఎన్ని జన్మలు, ప్రతి జన్మలో ఏదో మాతృగర్భంలో పడుతూ ఉండడం. ఇదే ఈ కర్మఫలాలను ఆశిస్తూ ఉండేటువంటి దాని యొక్క ఫలితం ఇదే అన్నమాట. ఇది మన లక్ష్యం కాకూడదు. మానవజన్మ ఎత్తి ఇందుకు కాదు. మరి ఏమిటో లక్ష్యం? అపర్ణారాధన. అదే తర్వాత చెప్తున్నారు, శ్రియం త్యన్యే వల్లీం మమతు మతిరేవం విలసతి. ఎంతమంది ఆ సపర్ణని ఆరాధించినా మాకు మాత్రం ఆకులు లేనటువంటి అపర్ణ తెగే సపర్ణ కన్నా శ్రేష్టమైనది అని ఇక్కడ శంకర భగవత్పాదులు భక్తుని పరంగా చెప్తున్నారు అనమాట. అపర్ణైకా సేవ్యా జగతి సకల ఐర్యత్ పరివృత. వాళ్ళు ఇష్టపడితే ఇష్టపడండి, మాకేం సంబంధం లేదు. కానీ మాకు ఇష్టమైంది ఏమిటి? కేవలం అపర్ణయ్య అనమాట. దీనిలో ఉండేటువంటి వైదికార్థం మనం తీసుకుంటే అపర్ణ అంటే కర్మరూప విష వికారం అనేది లేనిది అని అర్థం అనమాట. కర్మలంపటంలో పడిపోకుండా ఎదగాలంటే జ్ఞానఫలం పొందాలి. ఆ జ్ఞానఫలం కావాలంటే అపర్ణతోనే సాధ్యం. అపర్ణనే ఆరాధించాలి, అంతేగాని సపర్ణని కాదు. ఇక్కడ అటువంటి జ్ఞానఫలం ఎక్కడ లభిస్తుందిట? పురాణోపి స్థాణు ఫలతి కిల కైవల్య పదవీ. ఆకుల్లేని తీగల్లో కొన్నటువంటి ఎండిపోయినటువంటి ఆ మోడు ఎవ్వరూ ఇవ్వలేనటువంటి కైవల్య పదమైనటువంటి మోక్ష ఫలాన్ని ఇస్తుందండి. అదండి దీనిలో ఉండేటువంటి రమ్యత. ఆకుల్లేని తీగ చుట్టుకున్న ఎండిపోయి ఏనాటి నుంచో పడి ఉన్న ఆ మోడు అలాంటి జ్ఞాన ఫలాన్ని ఇచ్చి కైవల్యపదమైన మోక్ష ఫల ప్రాప్తి కలగజేస్తుందటండి. ఎండిపోయి ఎన్నాళ్ళ నుంచో పడి ఉన్న మోడు అంటే ఎవరు? సాక్షాత్తు ఆ పురాణ ఆదిపురుషుడైనటువంటి పరమశివుడు అనమాట. ఆ శివుణ్ణి అంటిపెట్టుకుని ఉన్న ఆకులు లేనటువంటి ఆ తీగయే ఆ పరణ అయినటువంటి గిరిరాజపుత్రి గిరిజాదేవి. పర్ణములు లేని ఆ లతిక అంటే అదే చిదానంద లతిక అని లోకల శ్లోకంలో మనం చూసాం కదా, అదనమాట. చిదానందం అంటే ఏమిటండి? జ్ఞాన లతిక. చిదానంద లతిక అంటే జ్ఞాన లతిక. లతిక అంటే తీగ. అదే అపర్ణ, అది అలౌకికం అనమాట. అది ఇప్పుడు లీలాపరంగా దీనిలో మనం అర్థంగా చూసినట్లయితే అపర్ణగా శివుని గురించి తపస్సు చేసింది ఆ తల్లి. ఇది లీలాపరమైనటువంటి భావన. మరి యోగపరంగా చూస్తే మన లోపల ఉండేటువంటి మూలాధార చక్రం నుంచి సహస్రార వరకు ఉండే ఒక కుండల్ని విసతంతుత నీయసి అని మనకి లలితాశాస్త్రంలో వచ్చినట్టుగా ఆ విసతంతు అంటే తామర తూడు మధ్య నుంచి వచ్చేటువంటి ఒక సన్నటి తీగ ఉంటుంది చూసారా, అదే సుషుమ్న, మనలో ఉండేటువంటి ముఖ్య ప్రాణశక్తి అన్నమాట. అదే తటిల్లత సమరచి షట్చక్రోపరి సంస్థిత అని చెప్పేసి మనం చెప్తాను, అదే సుషుమ్న అనమాట. ఆ సుషుమ్నయే మనలో ఉండే మహాలింగం. అటు ఇటు ఉండేటువంటి ఇడా పింగళ నాడులు, అవే బ్రహ్మ విష్ణు రూపాలన్నమాట. అంటే మహాలింగంలో ప్రసరిస్తున్నటువంటి మహాచైతన్యమే అపర్ణ. అంటే శివలింగంలో ఉండే పానపట్ట ఉంటుంది చూసారా, అదే అపర్ణాలత అనమాట. అంటే శివలింగాన్ని ఇప్పుడు అంటిపెట్టుకుని ఉంటుంది కదండి అనమాట. ఆ తల్లి బ్రహ్మ విద్యాస్వరూపిణి, ఆ తల్లి అపర్ణ. అదే ఆకులు లేనటువంటి చిదానంద లతిక. బ్రహ్మ విద్యాస్వరూపుడైనటువంటి స్థాణువు ఏమో మోక్ష ప్రదాత. ఇప్పుడు ఈ శ్లోకంలో సందేశం ఒకసారి మనం చూద్దాం. సంపూర్ణ శరణాగతి అంటే ఏమిటి? కష్ట సుఖాల స్ఫురణ కూడా లేకుండా కేవలం అనన్య భక్తితో అమ్మని వేడుకోవడమే సంపూర్ణ శరణాగతి. అంటే ఏంటంటే అమ్మ నువ్వే నాకు కావాలి అంటారు. ఇంకా అసలు కోరికల మీద దృష్టి ఉండకూడదు. అదే పర్యుపాసన అంటారన్నమాట. అలా కాకుండా కోరికలకే శరణాగతి అంటే ఏంటన్నమాట, అమ్మవారిని శరణాగతి కోరుతూ నాకు ఈ కోరిక కావాలి ఆ కోరిక కావాలి అన్నా అంటే ఉంటాయి.
ఈ శరణాగతి అమ్మకి సంబంధించింది కాదు, కోరికల శరణాగతి అవుతుందన్నమాట. అది అమ్మకు కాదనమాట. అందుకని కోరికలు తీరడం కోసం అమ్మను పట్టుకుంటే అది శరణాగతి కానే కాదనమాట. మనకి కాంచీపురంలో ఉమాలింగేశ్వరుడు అని చెప్పేసి ఒక శివుడు అక్కడ ఉంటాడు. అంటే ఉమా చేత ఆలింగనం చేసుకోబడ్డటువంటి శివుడు అనమాట. ఆయన కాంచీపురంలో ఉన్నట్టున్నాడు అనమాట. ఆ భావన కూడా ఇక్కడ మనం గ్రహించుకోవచ్చు. అలాగే శివానందలో సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం, అక్కడ కూడా ఇదే భావన, అపర్ణ భావస్మరణ వాటిది కూడా అనమాట. అటువంటి అపర్ణ భావస్మరణతో కాంచీపురం మాలింగేశ్వరిని శ్రీశైల శివాలింగితమైన మల్లాన్ని కూడా దర్శింపజేశారు శ్రీ శంకర భగవత్పాదులు అన్నమాట. అటువంటి ఆ శంకర భగవత్పాదులకి ప్రణమిల్లుతూ ఓం శ్రీ మాత్రే నమః. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మోహనవాణి.